ఎస్ఐఆర్ ప్రక్రియ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మందకోడిగా సాగుతోంది. ఎన్యూమరేషన్ ఫామ్స్ను అందించడం 90% పూర్తయినా వాటిని నింపి తిరిగి బిఎల్ఓలకు అప్పగించడంలో మాత్రం ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులకు 2002 నాటి వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారింది. కొత్తగా పెళ్లిన వాళ్ళు తమ పుట్టింట్లో ఉన్న వివరాలను తెలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలతో ఇంటి అడ్రస్లు దొరక్క బిఎల్ఓ సైతం అవస్థలు పడుతున్నారు. ఉపాధి కోసం వలసపోయిన చాలామంది వివరాలు సైతం అందుబాటులో లేకపోవడంతో వారి ఓట్లపై సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే నియమించబడినటువంటి బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఎన్యుమరేషన్కి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఓటర్లకు అందజేయడం జరిగింది. కానీ అందించినటువంటి పత్రాలను నింపడంలో మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ సకాలంలో తాము ఈ పత్రాలను సమర్పిస్తామా లేదా, భవిష్యత్తులో తమ ఓటు ఉంటుందా లేదా అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నించాం. చెప్పండి అమ్మా, మీకు ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చిందా ఓట్లకు సంబంధించి? వచ్చింది సార్, వచ్చింది కానీ మాకు చదువు రాదు, మేము నింపుకోలేకపోతున్నాము. మేము పనికి రావాలంటే ఊకే ఎవరిని అడుకోవాలో చెప్పు సార్, అడుకోనిక మాకు ఇబ్బంది ఉంది. అట్లా గవర్నమెంట్కి వెళ్ళి రాసేస్తేనేమో రాసేయకోకం, లేకపోతే మాకు రాసుకోనిక రా సార్ ఆ ఫాము. అందుకని మాకు తెలియదు, మేము రాసుకోలేము, మేము చదువుకోలేము కూడా. అవో 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అడుగుతున్నారంటే మేము చదువుకున్నామా తెలియదు మాకు అట్లా అని, అందుకనే చెప్తున్నాం. ఎవరికైనా రాపిస్తామంటే గవర్నమెంట్కి వెళ్ళి పంపించి రాసేయకోకో. ఇట్లా గల్లీలో 5-6 మంది ఉన్నాం మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం. అట్లా ఇస్తానంటే రాసేయకోకో, లేకుంటే మేమేం రాసుకోలేము సార్. అది ఆ ఫామ్స్ రాసుకోలేము. ఊకే పక్క వాళ్ళని ఆడుకోవాలంటే ఆడుకోలేము సార్. మేము వేరే వాళ్ళని ఆడుకోవాలంటే ఆడుకోలేము. మేము ఇంకా ఆశా వర్కులను అడిగితే కూడా వాళ్ళు కూడా వాళ్ళకి మాకు వరకుందని అంటున్నారు, అంటారు వాళ్ళు కూడా. అట్లా మేము అడిగినామనుకో అంటారు వాళ్ళు కూడా. అందుకే తీసుకున్నాం వాళ్ళ దగ్గర, కానీ మేము ఎవరిని అడగలేదు, ఇంకా అడగాలని అనుకుంటున్నాం సార్. మాకు ఇబ్బంది ఉంది ఇట్లా ఫామ్స్ రాసుకోవాలంటే. మాకు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు రాసిస్తలేరు కూడా, మాకు రాసేయాలంటే ఎవరు రాసిస్తలేరు కూడా, అంతే. మరి మీరు బిఎల్ఓని వాళ్ళు రాసిస్తే వాళ్ళని అడిగినరా? ఇంకా ఎవరిని రాసింది సార్, ఇక ఎవరు రాలేదు సార్, ఇక్కడ రాలేదు ఇక్కడ ఎవరు. అక్కడ ఇచ్చిపోయినరు, అంతే పెట్టుకుందాం అంతే సార్. ఏమనుకోడానికి ఇవన్నీ పోతే నాకు తెలియదు అని చెప్తున్నారు, అంతే. మరి నీకు ఓటు ఉంటే పోతాను భయం ఉందా? పోతుందని భయం ఉంది. మరి నేను ఓటు వేయాలి కదా, ఓటు వేస్తేనే ఏమన్నా బతికిని అని చెప్తారు. వేసినాం కానీ 2002లో ఏడేసిండే ఏం తెలుసు సార్, తెలియదు కదా. మీరు బిఎల్ఓతో పోతే వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తాయి కదా సార్. ఎన్యుమరేషన్ పత్రాలు అందిస్తున్నారు, వాళ్ళు తిరిగి మీకు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఏ మేరకు వచ్చినాయి సార్? కొంత ఇబ్బంది అయితే ఉంది సార్. ఎందుకుందంటే 2002 లిస్ట్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి చాలా మటుకు ఇది చేస్తున్నారు. గ్రూప్లలో పెడుతున్నాం, మేము చదువుకున్న పిల్లలకు పెడుతున్నాము, వాట్సాప్లల్లో ప్రతి ఒక్కటి చేయగలుగుతున్నాం. కానీ నింపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మన దగ్గరనే ఎవరైనా కూర్చుని పెట్టి నింపాలని కొంతమంది లీడర్స్ కూడా చెప్పాము సార్. మేము అక్కడ ప్రాబ్లం అయితే అవుతుంది సార్. ఇప్పుడు పంచడానికి ఒక ఇబ్బంది అయితే తీసుకోవడానికి ఇంకా డబల్ ఇబ్బంది అవుతుంది సార్. మొత్తంగా మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క ఓటర్లో మాత్రం తమ యొక్క ఓట్లు పోతాయో అనేటువంటి ఆందోళన ఉంది. అలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నిర్దిష్టమైనటువంటి పత్రాలను నింపి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఓటు పోతుంది అనేటువంటి భయం ఎవరికి అవసరం లేదని చెప్పి అధికారులు మాత్రం చెప్తున్నారు. కెమెరామెన్తో విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.